కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత మా సమస్యలు తీరేంత వరకు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత ఈరోజు ఏఐటీసీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏఐటీసీ ఆధ్వర్యంలో అన్ని మున్సిపాలిటీల్లో కూడా పెద్ద ఎత్తున సమ్మెలో రెండవ రోజు కొనసాగుతూ ఉంది. ఈ సమ్మెకు సంబంధించినటువంటి మున్సిపల్ కార్మికులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్లో వెంటనే రిక్లేర్ చేయాలని చెప్పి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గడిచిన 2 రోజులుగా ప్రజల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్మికులు అదే రకంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు వర్కర్స్ వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి సమ్మెకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ ఆహ్వానించి మమ్మల్ని కూడా వాళ్ళ మద్దతు జరపమని చెప్పినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సోదరులకి అదే రకంగా ఏఐటీయూసీ సోదరులకి ఆ విభాగానికి పనిచేస్తున్నటువంటి సమ్మెలో ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్స్కి ఇంజనీరింగ్ విభాగం వర్కర్స్కి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అధికార కాంక్షతో ఆ రోజున పాదయాత్ర పేరు మీద అలవి కానటువంటి హామీలన్నింటినీ కూడా గుర్తిస్తూ ప్రతి ఒక్కరిని కూడా మద్దతు పెడుతూ తన పక్కన గడుపుకున్నాడో ఈ రోజున అన్ని వర్గాల వాళ్లకు 4.5 సంవత్సరాల కాలం తర్వాత వాస్తవాలు అర్థమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నాయి. అందులో భాగంగానే మున్సిపల్ వర్కర్లు కూడా ఆయన పాదయాత్ర సందర్భంగా ఏదైతే హామీలు ఇచ్చినాడో 26,000 రూపాయల కనీస వేతనం, అదే రకంగా ఈపీఎఫ్ వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తామనడం, అదే రకంగా ఇంజనీరింగ్ సిబ్బందికి ఏదైతే ఉందో కనీస వేతనము 15,000 26,000 ఇవ్వాలని ఒక డిమాండ్ వీళ్ళతో సమానంగా, అంతేకాకుండా కనీస వేతనం 15,000 ఇవ్వాలని చెప్పేసి ఆలోచన, ఈపీఎఫ్ వెంటనే 2011 సంవత్సరానికి గాను ఈపీఎఫ్ జమ చేయాల వాళ్ళ ఖాతాల్లోనే వాళ్ళ డిమాండ్, ఇవన్నీ కూడా హామీలు ఇచ్చేసి ఆదమర్చి నిద్రపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రోడ్డెక్కి ప్రశ్నిస్తున్నటువంటి నువ్వు ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్లు సహేతుకమని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా భావిస్తూ ఉంది. అంతేకాదు వాళ్ళకి ఏదైనా పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రజారోగ్యం కానీ కాపాడేటువంటి పరిస్థితుల్లో పారిశుద్ధ్యము చేసేటువంటి ఈ వర్కర్స్ వాళ్ళ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా తీర్చల్లా ఈఎస్ఐ హాస్పిటల్స్ ద్వారా కానీ స్థానికంగా ఉన్నటువంటి ఏదైనా హాస్పిటల్స్ ద్వారా కానీ వాళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా పరిష్కారం చేయాలా, వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించాలని చెప్పేసి చేస్తున్నటువంటి డిమాండ్ కూడా తెలుగుదేశం పార్టీ సభేతమని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నాం. వాళ్ళకి సంపూర్ణంగా మద్దతు తెలుస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మున్సిపల్ వర్కర్స్నే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా మోసం చేసి తన పబ్బం గడుపుకొని ముఖ్యమంత్రి కావాలా ఒక్కసారి అవకాశం ఇవ్వమంటే మనుషులకు ఉన్నటువంటి బలహీనతను ఆధారం చేసుకొని ఒక్కసారి అవకాశం అంటే ఏదో చేసేస్తాడని చెప్పేసి నిజమైన మీరు చెప్పిన మాటలన్నిటి కట్టుబడి ఉంటాడని చెప్పేసి మోసపోయినటువంటి దగా పడినటువంటి రాష్ట్ర ప్రజానీకమే కాదు అనేక రకమైనటువంటి ఉద్యోగస్తులు వ్యాపార వర్గాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు కూడా మోసపోయినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కళ్ళ ముందర ఈ రోజున ఆవిష్కరింపబడతా ఉన్నాయి. అనేక చోట్ల అంగన్వాడీలో ఒకవైపు సర్వశిక్ష అభియాన్ సమగ్ర విద్యా శిక్షణ స్టాఫ్ ఒకవైపు, మున్సిపల్ వర్కర్స్ ఒకవైపు, భవన నిర్మాణ కార్మికులు ఒకవైపు, అన్ని ఉపాధ్యాయ వర్గాలు ఒకవైపు, ప్రతి ఒక్క వర్గం కూడా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితులు మనం గమనిస్తాం. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా, ఆలోచన చేసుకోవాలా. కనీసం
ఎందుకు అన్ని వర్గాల వాళ్ళు రోడ్డెక్కుతా ఉన్నారు? 4 సంవత్సరాల పరిపాలన తర్వాత హామీలు ఏమాత్రం నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో 4 సంవత్సరాల నుండి ఈ రోజున ప్రభుత్వం దిగిపోతుందనే ఆలోచనతోనే వాళ్ళు కూడా రోడ్డెక్కి వాళ్ళ డిమాండ్లని పరిష్కారం చేయమని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి కళ్ళు అనుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను, డిమాండ్ చేస్తాను. ఈ రోజున ఏదైతే వర్కర్స్ ఉన్నారో మీరు పోరాడుతూ ఉన్నారు, మీ హక్కుల కోసం పోరాడుతున్నారు. మీ జీవితాల్లో మార్పు రావడానికి ఏదైతే గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో ఉప్పు రేటు పెరిగింది, దుప్పు రేటు పెరిగింది, ఉప్పు రేటు అంటే గ్యాస్ కొండ రేటు పెరిగింది, నూనె రేటు పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి. కానీ మీ జీతాలు మాత్రం పెరగలేదు. మీ జీతాలు పెరిగే ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకోమంటున్నాను. మీరు పోరాడితే కనీసం మీకు ముందు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా ఉంటుందేమో అనే ఆలోచన మీకు ఉందేమో, కానీ మాకైతే నమ్మకం లేదు. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు 100 రోజుల సమయంలో ఉన్నాయి. 100 రోజుల తర్వాత ఖచ్చితంగా ఎన్నికలు రాబోతున్నాయి. ఈ రాష్ట్రంలో మార్పుకు మీరు కూడా మొదలు ఆలోచన చేయండి. తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వండి. భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి. మీ ఓటు హక్కు ద్వారా అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలన చేయించినటువంటి ప్రభుత్వాలు మనుగడ కొనసాగిస్తాయి. కానీ వాళ్ళ కన్నీటి పెట్టించినటువంటి ప్రభుత్వాలు కానీ, వాళ్ళ కడుపు మంటలు అర్థం చేసుకోలేనటువంటి ప్రభుత్వాలు కానీ మనుగడ సాగించినటువంటి పరిస్థితులు ఏ రాష్ట్రంలో కూడా ఏ దేశంలో లేదనేది వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఒక్కసారి వీళ్ళు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితులు గమనించి నువ్వు చెప్పినటువంటి హామీల్ని మాట ఎక్కితే మాట తప్పను మడమ దుప్పనని మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ అయినా కూడా ఈరోజు ఆలోచన చేసుకోమంటున్నాను. ఈరోజు మీ ముఖ్యమంత్రి ఏదైనా ఆదమరికి నిద్రపోతుంటే ఆయన మేల్కొల్పండి. ఆయన్ని మేల్కొల్పి ఈ సహేతుకమైనటువంటి డిమాండ్లు ఏమన్నాయో అది నెరవేర్చమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా వాళ్ళకి మద్దతు తెలుస్తూ డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే ఈ కార్మికుల కష్టం కావచ్చు, ఈ కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ప్రభుత్వాలు తీర్చాల్సినటువంటి కనీస బాధ్యత వాళ్ళకి మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రధాన ప్రతిపక్షంగా గుర్తు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన వీరందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్.